వరంగల్ మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. 2 కౌంటింగ్ సెంటర్స్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చర్యలను చేపట్టారు. ఇవాల్టి నుంచే 144 సెక్షన్ కూడా అమల్లోకి తీసుకువచ్చారు. మహబూబాబాద్లో సాంఘిక సంక్షేమ పాఠశాలలో, వరంగల్లో యనమామల మార్కెట్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఐడి కార్డు లేనిదే ఎవరిని అనుమతించబోమని, సెల్ ఫోన్లు కూడా లోనికి తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి యనమామల మార్కెట్ వద్ద కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదేవిధంగా మహబూబాబాద్ లోక్సభకు సంబంధించి మహబూబాబాద్ నగరంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కూడా అక్కడ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే మహబూబాబాద్ సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో దాదాపు ఎక్కువ మొత్తంలో 22 రౌండ్ల వరకు ములుగు నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. అదేవిధంగా అత్యల్పంగా 13 రౌండ్లలో భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించింది. ఇక్కడ దాదాపు 16 లక్షల ఓటర్లకు సంబంధించి 11 లక్షల పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓటర్స్తో పాటు హోమ్ ఓటర్స్ లెక్కింపు ప్రారంభిస్తారో ఆ తర్వాత రౌండ్ వైజ్గా కూడా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి లెక్కింపు ప్రారంభిస్తుంది. అయితే వరంగల్ పార్లమెంట్ స్థానానికి వచ్చినట్టయితే వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 7 అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఇక్కడే యనమామల మార్కెట్ దగ్గర కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అదే ఉదయం 8 గంటల వరకు ఇక్కడ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా పోలీసులు కూడా కన్వీనియర్గా రీతిలో ఎవరు కూడా ఐడి కార్డు లేని లోపలికి రానియకుండా సెల్ ఫోన్స్ కూడా అలౌడ్ చేయకుండా కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం 6 గంటల వరకే ఏజెంట్లు కానీ మీడియా కానీ అందరూ కూడా లోపలికి ఎంటర్ కావాలి. ఆ తర్వాత 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి వరంగల్ పార్లమెంట్ స్థానానికి 42 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తు ఉన్నారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ కూడా 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి వచ్చినట్టయితే 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా రేపు మధ్యాహ్నం వరకు వచ్చి ఉన్నారు. రిజల్ట్ మాత్రం మహబూబాబాద్ నియోజకవర్గానికి అయితే ఆలస్యంగా ములుగు నియోజకవర్గం రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా అత్యల్పంగా ఉన్న భద్రాచలం రిజల్ట్ మాత్రం ముందుగానే వస్తుంది. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ స్థానానికి వచ్చినట్టయితే దాదాపు అన్ని కూడా 14 రౌండ్స్లో దాదాపు 16 నుంచి 14 టేబుల్స్ అరేంజ్ చేస్తున్నారు. 18 రౌండ్ల నుంచి 20 రౌండ్లకు కూడా లెక్కింపు జరుగుతుంది. మొత్తానికి దాదాపు వరంగల్ పార్లమెంట్ స్థానానికి 18,24,000 ఓటర్స్ ఉంటే 12,56,330 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ కూడా సర్వీస్ ఓటర్లు, పోస్టల్ ఓటర్స్, హోమ్ ఓటర్స్ను తొలుత లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత 9 గంటల నుంచి రిజల్ట్ వస్తుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు రౌండ్ వైజ్గా రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. సాయంత్రం వరకు 2 పార్లమెంట్ స్థానానికి సంబంధించిన రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. మొత్తానికి గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తు ఏర్పాటు చేశారని చెప్తున్నారు. కొంతమంది ట్రాఫిక్ డైవర్ట్ కూడా చేసిన పరిస్థితున్నారు. ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గంలో కానీ అదేవిధంగా ఇక్కడ వరంగల్ పార్లమెంట్ యనమామల మార్కెట్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి లేకుండా పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎన్నికల అధికారులు, కలెక్టర్ కూడా స్థాయిగా అక్కడ ఉండి పరిశీలిస్తున్న పరిస్థితి. దాదాపు 20 రోజుల నుంచి అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రిజల్ట్స్ రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా తెలియబోతున్నది. అన్ని పార్టీలు కూడా 3 పార్టీలు కూడా తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రేపు రిజల్ట్ ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపారో రేపు సాయంత్రం వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ విజయ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.